మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదిలాబాద్ జిల్లా ఉమ్రంభీం కాలనీలో నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనికి మేధావులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలనేది మేము ఆదివాసీ మహిళా సంఘం తుడుందెబ్బ మహిళా సంఘం తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ మహిళ లేనిదే సమాజం లేదు. కానీ మహిళకు చాలా చిన్న చూపు అనేది జరుగుతుంది. మహిళల పైన అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను అరికట్టవలసిన బాధ్యత మహిళల పైనే ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం, పురుష పెత్తనం అనేది చాలా బలంగా ఉన్నది. మనం ఎన్ని రకాల పోరాటాలు చేసినా ఏం చేసినా ప్రతి రంగంలో ఇవాళ మహిళ ముందుకు పోతుంది. అయినా కానీ మహిళ పైన అణచివేత, చిన్నచూపు అనేది ఉన్నది. దీనికి ఎదుర్కోవాలంటే ప్రతి మహిళ కూడా నడుము గట్టి తన హక్కుల కోసం, తన రక్షణ కోసం ప్రతి మహిళ కూడా పోరాడవలసిన బాధ్యత అనేది ఉంది. అందుకే ఈ మహిళా దినోత్సవాన్ని మనమందరం కూడా మహిళలము ఏకతాటిపైకి వచ్చి మన మహిళా దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకొని మన హక్కులు సాధించడం కోసం మనం ప్రతి ఒక్కరు కూడా పోరాడాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అందుకే ఈ మహిళా దినోత్సవాన్ని అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై ఆదివాసీ మహిళా దినోత్సవాన్ని మావల మండలం కుమ్రంభీం కాలనీలో ఈరోజు తుడుందెబ్బ ఆధ్వర్యంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉన్నదో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు కుమ్రంభీం కాలనీలో మేము నిర్ణయించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలానికి సంబంధించినటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు, అదేవిధంగా అనుబంధ సంఘాల నాయకులు ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ప్రజలను ఇక్కడ జన సమీకరణ వచ్చేటట్టుగా చూడాలని ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మహిళలు అన్నిటికంటే మహిళలే ఈ భారతదేశంలో గొప్పది. కాబట్టి తప్పకుండా మండలంలో ఇప్పుడిప్పుడే కొత్తగా గెలుపున్నటువంటి సర్పంచులు, కౌన్సిలర్లు వాళ్ళు కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఇక్కడ వచ్చి హాజరవ్వవలసిందిగా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఆదివాసీ. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదిలాబాద్ జిల్లా ఉమ్రంభీం కాలనీలో నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనికి మేధావులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలనేది మేము ఆదివాసీ మహిళా సంఘం తుడుందెబ్బ మహిళా సంఘం తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ మహిళ లేనిదే సమాజం లేదు. కానీ మహిళకు చాలా చిన్న చూపు అనేది జరుగుతుంది. మహిళల పైన అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను అరికట్టవలసిన బాధ్యత మహిళల పైనే ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం, పురుష పెత్తనం అనేది చాలా బలంగా ఉన్నది. మనం ఎన్ని రకాల పోరాటాలు చేసినా ఏం చేసినా ప్రతి రంగంలో ఇవాళ మహిళ ముందుకు పోతుంది. అయినా కానీ మహిళ పైన అణచివేత, చిన్నచూపు అనేది ఉన్నది. దీనికి ఎదుర్కోవాలంటే ప్రతి మహిళ కూడా నడుము గట్టి తన హక్కుల కోసం, తన రక్షణ కోసం ప్రతి మహిళ కూడా పోరాడవలసిన బాధ్యత అనేది ఉంది. అందుకే ఈ మహిళా దినోత్సవాన్ని మనమందరం కూడా మహిళలము ఏకతాటిపైకి వచ్చి మన మహిళా దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకొని మన హక్కులు సాధించడం కోసం మనం ప్రతి ఒక్కరు కూడా పోరాడాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అందుకే మహిళా దినోత్సవాన్ని అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై ఆదివాసీ మహిళా దినోత్సవాన్ని
విజయవంతం చేయాలా మహిళా దినోత్సవాన్ని. జై ఆదివాసీ. ప్రపంచ మహిళల్లారా, ప్రపంచ మహిళల్లారా, జై ఆదివాసీ.